18 సంవత్సరాల క్రితం ఆర్మీలో ప్రమాదవశాత్తు మరణించినటువంటి కుమారుడి జ్ఞాపకార్థం నాటి నుండి నేటి వరకు ఎన్నో వేల మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత ఉర్దూ ఖురాన్ బోధన అందిస్తున్నటువంటి ఓ మాతృమూర్తిపై ప్రత్యేక కథనం అందిస్తుంది ఆంధ్ర టైమ్స్. ఈమె పేరు మాలికా మెహరూన్. వీరిది ప్రకాశం జిల్లా కొమరోలు. ఈమె భర్త పేరు షేక్ హజీ మహమ్మద్ పాషా. వీరి చిన్న కుమారుడు సంతానీ బాషా 18 సంవత్సరాల వయసులోనే ఆర్మీలోకి ఎన్నికై ఆర్మీలోనూ చేరారు. ఓవైపు 18 సంవత్సరాల చిన్న వయసులోనే కుమారుడు ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కేవలం 9 నెలల్లోనే సికింద్రాబాద్లో ఆర్మీ క్యాంపులో జరిగినటువంటి ఓ ప్రమాదంలో 2004లో అతడు మృతి చెందాడు. ఆ సమయంలో శోక సముద్రంలో కుటుంబం సభ్యులు మునిగిపోయారు. ఆ శోకం నుంచి తేరుకోవడానికి వీరికి చాలా కాలం పట్టింది. అకాల మరణం చెందిన కుమారుడి పేరు మీదుగా 2006 నుండి అతని తల్లి మాలికా మెహరూన్ ఉర్దూ మరియు ఖురాన్ బోధకురాలిగా మారి ఎంతో మంది ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఖురాన్ ఉర్దూ నేర్పిస్తూ వారిని ప్రయోజకులను చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమె కుమారుడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాన్ని చేయాలనుకున్నామని, అందులో భాగంగా మాతరాసును ప్రారంభించిన ముస్లిం విద్యార్థులకు ఖురాన్ ఉర్దూను నేర్పిస్తున్నామని, వాళ్ళంతా ప్రయోజకులు అవుతున్నారని, వారిలో తమ కొడుకును చూసుకుంటున్నామని తల్లి ఆవేదనతో తెలిపారు. ఇక కొడుకు జ్ఞాపకార్థం నేటికి 18 సంవత్సరాల ఖురాన్ను బోధిస్తున్న మాలికా మెహరూన్ పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.